ఒక్క ముద్ద పట్టు. అరే నిన్నే. ఆను ఆను. ఏమిటా? చూడండి, వీడు అన్నం తినమంటే అస్సలు తింటలేదు. అన్నీ మీ బుద్ధులే. వీడికి అన్నీ వాడి మేనమామ బుద్ధులే. ఏవండి, ఇంకోసారి మా అన్నయ్యని అన్నారనుకో, నేను ఊరుకునేదే లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తాను? వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాను. ఏసీపీ దంపతులకు వందనం, అభివందనం. ఎవర్రా మీరు? నువ్వు వెతుకుతున్న వాడిని, మనిషిని, మంచి మనిషిని. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయినా నేను నిన్ను ఎలా మర్చిపోతాను? దేవుడు ఆకు కథలు బాగానే చెబుతున్నావు. ఈ రోజుతో నీ కథ సమాప్తమవుతుందిలే. అయ్యా, ఇక దీంతో మాటలు లేవు. చూసుకోవడాలే దీని. అబ్బో, అంటే నువ్వు ధర్మరాజువన్నమాట. అయితే నీ దగ్గర యమపాసాన్ని నా మీద వేసి నా ప్రాణం లాగరా. పైన ఉన్న దేవుడు నీకు ఆకర్షించితే ఇక్కడ ఉగ్రసింహునై నీ కడుపు సించుతా. దేవుడు అని ఆకు కథలు బాగానే చెబుతున్నావు. ఈ రోజుతో నీ కథ సమాప్తమవుతుంది. ఎవడి కథ ఎవడి చేతిలో ముగిస్తుందో పైన దేవుడే రాస్తాడురా. ఏ కథ ఏ కంచుకు చేరుతుందో అదే చూద్దాం. ఏమ్మా అనుసూయమ్మా, నువ్వన్నా చెప్పమ్మా, నా కొడుకులు మనసు పడింది. ఏళ్ళ పక్క ఎత్తి పక్కన అనుకున్నావంటే మీ అందం చూస్తుంటే 45 ముసలాడికే నా నరాలు జివ్వుమంటున్నాయి. ఒక్క మగబిడ్డ పుట్టినా నీ అంతగాడు కరగలేదంటే ఏమి పెట్టి పెడుతున్నావు నీ అందాన్ని? నేను కట్టుబడండి. అలాగేనయ్యా. పద్దెనిమిది ఏళ్ళు 18 ఏళ్ళు 10 మందిలో పెద్ద మనుషుల బ్రతికే నా మీద కేసు వేసి నన్ను నా కొడుకుల్ని అరెస్ట్ చేసి ఒకేలాగా పెట్టాడు నీ మగుడు. అది చూసే ఆ
పాపం ఈ పిచ్చిదే ఆ మొగుడు పెద్ద పోటుగారన్నా ఒక ముద్దుండొచ్చు కానీ ఈ రచ్చుకొండ పెట్టుకుంటే ఎవరికైనా ఒక్కరు చూపించడమే కానీ వెనక తిరగడం అలవాటు లేదు. ఇప్పుడు చెప్పవే నాది అనుకున్నది దానినే ఏ విధంగా కట్టి పడేశావా? ఒక ఆడదాని కోసం ముగ్గురు ప్రాకులాడుతున్నారే, నీకు సిగ్గు కాలేదు? మీరు సర్వనాశనం అయిపోతారా? నిశ్చయమ్మా చెప్పించకమ్మా. ఫస్ట్ నీ ముగ్గురు చంపే ఆ తర్వాత నీ సేందాతో నీ ప్రెస్ అంచెలంచెలుగా అనుభవిస్తా. ఏమంటావే నిశ్చ? ఏంటి ఈ ఆడలు పిచ్చాలా నన్ను నా భర్తని అంతం చేసేది? రే నా భర్త ఎవరు అనుకున్నావురా? పులిరా పులి. పులి పులి అంటున్నావు. చూడలే పులి ఏ విధంగా పండించా? నీ తల పొగరు తగ్గలేదే. దేవి 10 మందిలో నగ్నంగా స్నానం చేయించండి. అలాగేనయ్యా. ఇప్పుడు కుంకుమ నీరుతో దేనికి నడువునా కుంకుమ రాసి మొత్తలా తయారు చేసి సాగనంపడానికి కుంకుమ నీళ్ళు పోయండి. నీ ఎంత చూస్తాను రా, దమ్ముంటే నా కట్లు వెప్పరా. ఈ రచ్చకొండతో పెట్టుకుంటే ఎవరికైనా రంగుల రట్టాల కాలాలు మారిపోతాయి. కట్లు విప్పారా. ఇప్పుడు పవిత్రమైన గంగా స్థలంతో దీనికి స్నానం చేయించండి రా. కొచ్చానా కొడక, ధీరుడు అయితే శత్రువుతో కాదురా, మగడు అయితే నాతో నీ కొట్రా. ఈ రాజకొండతో వైరం ఎలాగుంటుందో ఈ కలిగ ప్రజలు చూస్తుండే కదా. దీని శీలాన్ని అనుభవించండి. అలాగేనయ్యా. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాన్ని ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర చోర చోర అఘోర కర్క సంగరేకుతున్న కాలకింకర జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ జయ జయ
చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు కంటిక నృత్యకాల ఏకకాల పలు రకాల ధ్వంసక భూమి కార్మిక పట్టణ రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార రాగ నొప్పుతున్న భీకర జై జై శత్రు శాసన జై 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 రావణ జై 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 సింహాసన జై 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 నవరసాన పోషక ఈ రచ్చకొండలో తంత పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. రే లచ్చన్న, నీ పాపం పండిందిరా. ఎంతో మంది తలుపు తల్లిలో తడుపుకోత మీకు ఊరికే పోదురా. ఈ ప్రజలందరూ మౌనంగా ఎందుకు కూర్చున్నారో తెలుసా? నీ చావుని కళ్ళారా చూడాలనేరా. నిన్ను చంపటానికి నా కడుపున పుట్టే బిడ్డ, నా మగ బిడ్డ, నా భర్త రక్తం పంచుకొని మిమ్మల్ని అంతం చేస్తాడురా. దమ్మున్న మగాడిలో వస్తాడు. ఎప్పుడో జరిగే కథలుగా కాదమ్మ కథలు చెప్తున్నావా? ఈ రచ్చకొండ పెట్టుకుంటే జరిగి దానికంటే ఎదురొచ్చే తుఫాను నన్ను ఎదురించే మగాడు ఈ మీద ఇంకా ఎప్పుడు బ్రతికి పట్టుకట్టలేదురా. ఖబర్దార్!
జన్మ జన్మ సంబంధం జాబిలమ్మగిరి జన్మదిరా కోటి తారకల చెన్నయ్యది తిరవర్ణాలు చేతిలో పండగ పండగ నమ్మిన వాళ్ళను కాపాడే ధీరుడు, ఊరును కాపాడే వీరుడు, ఊరును కాపాడే రాముడు తయారు చేస్తా నా మేనలుడు వస్తాడు, దమ్మున్న మగడులో వస్తాడు. లచ్చన్న నా కలెక్టర్ జగానికి రాజీనామా ఇచ్చి మీ ఎంత చూస్తాం. ఇదే